విఎల్ఈ మిత్రులకు తిరిగి మన ఛానల్లోకి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనం సిఎస్సి లోపల టీజీ ఎన్పిడిసిఎల్ యొక్క బిల్ పేమెంట్స్ ఎలా చేయాలో మన ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ముందుగా మనం సిఎస్సి లాగిన్ ఓపెన్ చేస్తున్నాము. సిఎస్సి లాగిన్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకు సెర్చ్ బార్ లోపల టీజీ ఎన్పిడిసిఎల్ అని సెర్చ్ చేయాలి. ఇక్కడ సెర్చ్ బార్ లోపల మీకు ఒకవేళ రాలేదు అనుకుంటే మీకు రైట్ సైడ్లో కనిపిస్తున్నటువంటి రిఫ్రెష్ ఈ సేవ రిఫ్రెష్ బటన్ని క్లిక్ చేసినట్లయితే మీకు ఈ బిల్ పేమెంట్స్ అనేది మీకు ఎనబుల్ అవుతుంది. ఇక్కడ సెర్చ్ బార్లో ఎన్పిడిసిఎల్ అని మనం సెర్చ్ చేస్తున్నాము. ఇక్కడ బిల్ కలెక్షన్ టీజీ ఎన్పిడిసిఎల్ అని వచ్చింది కదా, దానిపైన క్లిక్ చేస్తున్నాము. తర్వాత ఇక్కడ మనకి బిల్ పేమెంట్ దగ్గర క్లిక్ చేయాలి. ఇక్కడ సెర్చ్ దగ్గర సెర్చ్ సెల్లర్ దగ్గర మనకు బిల్లర్ దగ్గర మనకి ఇక్కడ ఎన్పిడిసిఎల్ అని సెర్చ్ చేయాలి. ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా బిల్ కలెక్షన్ ఎన్పిడిసిఎల్, దానిపైన క్లిక్ చేసినట్లయితే మీకు ఇక్కడ కన్జ్యూమర్ ఐడి అడుగుతుంది. కస్టమర్ ఐడికి మనం ఎంట్రీ చేస్తున్నాం. ఇక్కడ కస్టమర్ ఐడి ఎంట్రీ చేసిన తర్వాత ఫించ్ బిల్ పైన క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఏదైతే ఎలక్ట్రిసిటీ బిల్ మనకు పెండింగ్ ఉందో ఆ బిల్ పేమెంట్ అనేది బిల్ అనేది మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. తర్వాత మనకి ఇక్కడ ఎంటర్ వ్యాలెట్ పిన్ అడుగుతుంది. ఇక్కడ వ్యాలెట్ పిన్ అనేది మనం ఎంట్రీ చేస్తున్నాము. వ్యాలెట్ పిన్ ఎంట్రీ చేసిన తర్వాత మనకి ఇక్కడ రీలోడ్ అయిపోయి మనకు పేమెంట్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవుతుంది. ఇక్కడ చూశారు కదా మనకు 1445 రూపీస్ ఇక్కడ మనకు కట్ అయింది. అంటే మనకు మన స్లాబ్ ప్రకారం ఒక 10 రూపీస్ అనేది మనకి రావడం జరిగింది అనమాట ఛార్జ్. చూశారు కదండి టీజీ ఎన్పిడిసిఎల్ బిల్ పేమెంట్ చేసే విధానం. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మనం ఒకసారి బిల్ పేమెంట్ 49,999 వరకు చేసుకోవచ్చు. మీ 50,000 వరకు మనం బిల్ పేమెంట్ అనేది చేసుకోవచ్చు. సో అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.